తిరుమలలో రాత్రి శ్రీవారి ఏకాంత సేవకు ముందు చిన్న గంధపు ముద్దను భోగ శ్రీనివాసుడి వక్షస్థలంలోని ఇంకొంచెం గంధపు ముద్దని మూలమూర్తిపై ఉన్న అమ్మవారి దగ్గర ఉంచుతారు. దాంతోపాటు మిగతా పూజా ద్రవ్యాలను ఒక పళ్ళెంలో పెట్టి 5 బంగారు పాత్రలతో మంచినీటిని కూడా అక్కడ ఉంచుతారు. స్వామివారి పాదాలకు ఉన్న బంగారు తొడుగులను తీసేసి 2 పాదాలపైన 2 చిన్న గంధపు ముద్దలను ఉంచి వాటిపై వస్త్రాన్ని కప్పుతారు. శ్రీవారి ఆనంద నిలయంలో ఉన్న వేరే రూపంలో బ్రహ్మదేవుడితో పాటు మిగతా దేవతలు అర్ధరాత్రి సమయంలో తిరుమలకు వచ్చి అర్చకులు అక్కడ ఉంచిన గంధం, మంచినీరు, పూజా ద్రవ్యాలతో శ్రీవారిని అభిషేకిస్తారు. ఉదయం ఆలయం తలుపులు తెరిచాక ఆ చందనాన్ని, తీర్థాన్ని ముందుగా అర్చకులు స్వీకరించి సన్నిధి గొల్లకు ఇస్తారు. ఆ తర్వాత సుప్రభాత సేవకు వచ్చిన భక్తులకు కొంత ఇచ్చి మిగిలిన తీర్థాన్ని నీళ్లతో కలిపి శ్రీవారి దర్శనం అయ్యాక భక్తులకు ఇస్తారు. ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం అయ్యాక అక్కడ ఇచ్చే తీర్థం తీసుకోవడం మర్చిపోకండి.